లెఫ్ట్ రైట్ లేండి భయ్యా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్క్. ప్రతిదీ క్రమశిక్షణతో చేయాలి. ముందు మనం గురువులను గౌరవించాలి. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలియదే. నోరు మూసుకొని నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క మాస్టర్ వీళ్ళేంటండి మనల్ని కొట్టడానికి వస్తున్నట్టున్నారు. పారిపోదాం పదండి సార్. ఏం పర్లేదు ఆగండి సార్ వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంకో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదాం నేను పదండి. చూసుకుంటాను, మీరు ఆగండి. మీకు ఎందుకు? ఏం పర్లేదు ఆగండి. మాస్టర్ ఇది నా కాళ్ళు పట్టుకున్నాడు. కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయన నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు. అప్పటికి అలా స్టన్ అవుతారేంటి? అలాగే ఆశీర్వదిస్తాను. తీయండి పనిలో పని, నాకు కూడా దండం పెట్టరా. ఆశీర్వదిస్తా. శేఖరమే 302 ప్రాప్తిరస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్ ఇఫ్ ద నేల టికెట్ తీసుకుని అవార్డు సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా. మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మనని పట్టించుకునేటట్లేడు. వెళ్దాం పదండ్రా. రేయ్ మీరెక్కడికి రా. ఓ మీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే. అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 and 302 బాగా స్టడీ చేయాలి. హైదరాబాద్ వెళ్ళే బస్ ఇక్కడ 4వ నెంబర్ ప్లాట్ఫామ్. రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు? నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్యా, రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఏమైంది? నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది. సిగరెట్లు తాగి పొగచూరిపోయింది. ఇది రోగాల పుట్ట, కుళ్ళిపోయిన పొట్ట, బీటల వారిన మెట్ట. మరి రక్తం ఇచ్చేదట్ట ఇట్ట. వాడేమిట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోంచి రక్తం తోడించేస్తాడు. సేవా కార్యక్రమం రా. ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా, అందుకనే రక్తదానాలు చేయించేస్తున్నాడు. చేయించేది అరటి పండుతో ఆమ్లెట్. మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి, ఏదో రోజు సంక నాకించేస్తాడు. ఆడి సంగతి మీకు తెలియదు. నా సిల్లి గారు బిల్లు ఎంతవరకు ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను, ఎవరికి చెప్పకండి. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు సార్. నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడూ అనుకోను సార్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరికి చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. హాయ్. నువ్వు అంతా విన్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి వాడు సిటీకి ఒక్కడుంటే చాలు. నువ్వు మరి అది ఖర్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను. నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అలా అనుకోవటం నీ గొప్పదనం. ఎనీవే మై హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, నువ్వు బ్లడ్ ఇచ్చావా? రా ఇద్దరం కలిసిద్దాం. వీడు నన్ను చదువుకునేవాడు రా. నీకోసం వచ్చా. చాలా ఆనందంగా ఉంది బ్రదరు, నాకు చాలా ఆనందంగా ఉంది.
ఉంది సారీ బ్రదరు. ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా నా చేయి పట్టుకుంది కూడా. నా చేయి పట్టుకుని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు. బ్రదరు, నేను వెంటనే వెళ్ళి నా లవర్ తో ఐ లవ్ యూ. నువ్వు నేను అసలు పోనీ పోనీ ఛీ, మళ్ళీ మొదలుకొచ్చావు. మళ్ళీనా? చూడు, లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు, కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు. ఏ? ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్. ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి? 3 నెలలు కాలేజ్ మానేయాలి. మానేయాలా? కాలేజ్ మానేయాలా? బ్రదర్ ఆగు ఆగు. 3 నెలల? అయ్యి బాబాయ్, 3 సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను. మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది. మరుగుదొట్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ? కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ? క్యాంపస్ లో చెత్తలుడిచి శ్రమదానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ? ఎక్కడా అని 1000 కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. కరెక్ట్. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, నిజమే. నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది. నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు, నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా. ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఈ రోజు నుంచి 3 నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను. నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ తర్వాతే కనిపిస్తాను. వెరీ గుడ్. నీ రాక కోసం నీ లవర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏ అటు చూడు, చూస్తున్నా. స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్ను ఒక హీరోలా చూస్తున్నారు. ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంజలి, అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు. అంటే యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏముందో చదువు. ఐ లవ్ యూ. అది చదువు. ఐ లవ్ యూ. అంజలి, అది చదువు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు. వాట్? అవునాది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో అంజలి, నీకెవరు మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అది కాదు. అది చూడు, నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను, అంతే. ప్లీజ్, ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. అది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు. అది ప్లీజ్. అది చోటు లేకపోవడం ఏంటి? ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు. ప్రేమలో పడని వాడు మనిషే కాదన్నావు. అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఇలా అంటావేంటి? అంజలి, అది వేరు. అది అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను, అదంతా వదిలే ప్లీజ్. నాకు నా చదువు ముఖ్యం. నాకు నువ్వు ముఖ్యం. డోంట్ బి అ ఫూల్ అంజలి. ఇదంతా జరిగే పని కాదు. ఏ? అదంతే. అది అలా అనుకో, నేను తట్టుకోలేను. నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది ఐ లవ్ యు. ఐ లవ్ యు. అది అది ప్లీజ్. అది నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి. నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది. హాయ్ అది. హాయ్. ఏది
మీ ఫ్రెండ్ ఎక్కడ? తన కాలేజ్కి రాదంట. రాదా? ఏ? ఏమో, కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. అను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా? కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నావు? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు, ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే